తాండూరు నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమోదైన పనులు నేడు తాండూరులో జరుగుతున్నాయని, గతంలో పూర్తి చేసిన పనులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన పనులే కనిపిస్తున్నాయని, అప్పుడు ఆమోదమైన పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం గ్రామంలో పూర్తయిన పనులకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. గ్రామాల్లోని సర్పంచ్లు, కాంట్రాక్టర్లు బంగారాన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి చేశారని అన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం వెంటనే బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. బషీరాబాద్ టౌన్ హెడ్ క్వార్టర్కు 3 కోట్లు, ఏకాంబరికి ₹1 అట్లా అన్ని కలుపుకొని మొత్తం 18 కోట్ల వరకు వర్షాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఊళ్ళో కూడా ప్రతి నాయకులు, మేము ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఫండ్స్ ఎక్కువ ఉన్నది కనుక అందరూ ఆల్ పార్టీ వాళ్ళు పనిచేసిండ్రు, అందరూ పనిచేసిండ్రు. ఒక 2-3 కంపెనీలు తప్ప మిగిలిన కంపెనీ అయినాయి. అందరూ కూడా పేమెంట్స్ రావాల్సింది. ఎంబీ సబ్మిట్ అయిపోయినాయి, పేమెంట్లు కలెక్టర్ ఆఫీస్ అన్నీ అయిపోయినా కూడా వీళ్ళకి మన సబ్మిట్ చేసి కూడా ఒక 1 year వరకు అవుతుంది, ఎవరు కూడా పేమెంట్ రాలేవు. చాలా మంది ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ అందరూ కూడా ఏ అధికారం ఎవరికి వచ్చినా వస్తుంటారు పోతుంటాయి, కానీ కార్యకర్తలు పనిచేసిన ఇబ్బంది పెట్టకుండా పేమెంట్ ఇప్పించాల్సింది ఉంది. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎన్నట్టుండి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకొని పేమెంట్ ఇప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తాం. మేము అందరం కలిసి గట్టిగా వెళ్తాం. మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు తీసుకొని కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర అందరి దగ్గర కూడా పేమెంట్ ఇప్పిస్తాం. ఎవరు ఆధారపడద్దు. ఇంకోటి తొందరగా పేమెంట్ ఇప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ అందరూ కూడా. రీసెంట్గా కూడా కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. వర్షాలకు ప్రతి ఊరు కూడా ఐమాక్ లైట్లు, సీసీ కెమెరాలు, ఒక హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎంత అవుతుందో కానీ అటువంటి సిస్టమ్ రోహిత్ రెడ్డి గారు తాను తీసుకొచ్చాడు. 143 గ్రామ పంచాయతీలు ఆమ్లెట్ కలుపుకొని మొత్తం 189 విలేజ్ ఉన్నాయి. అన్ని విలేజ్లకు ఐమాక్స్ లైట్లు, అన్ని విలేజ్లకు సీసీ కెమెరాలు, మొత్తం కంట్రోల్ సిస్టమ్గా తాండ్రులో పెట్టి తాండ్రు నుంచి కూడా మొత్తం అన్ని అబ్జర్వ్ చేసే సిస్టమ్ తయారు చేసిన రోహిత్ రెడ్డి గారు. అందుకే ఇవన్నీ కూడా పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇవన్నీ నమస్కారం తెలియజేస్తాను. గత నాయకుడైన మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు ప్రాంతం అభివృద్ధి గురించి స్పెషల్గా ₹130 కోట్ల ఫండ్, స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు తాండూరు మీద మమకారంతో మన రోహిత్ రెడ్డి గారు తాండూరు ప్రాంతం వాసేందుకు ఆ రోజు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సీఎం గారు మన ప్రాంతాన్ని 130 కోట్లు తీసుకుంటే ఇప్పటి వరకు అవే పైసలు కానీ వేరే ఒక్క పైసలు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ₹1 తీసుకురాలేదు. ఆయననే ఆ రోజు మార్కెట్ కమిటీ గురించి 30 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా టెండర్ కూడా అయింది. టెండర్ అయిన పని చేయించలేకపోతున్నారు. అదేవిధంగా స్లమ్ వాటర్ గురించి అని చెప్పి ఈరోజు అయితే వరదలు వచ్చినాయో, అంతకుముందు వరదలు వస్తే ఆయన మొత్తం మా మాజీ ఎమ్మెల్యే గారు తిరిగి ఆ ప్రాంతం ఏ విధంగా పోవాలి, వాటర్ డ్రైనేజ్ ఏ విధంగా పోవాలని చెప్పి ఆయన ప్రణాళికబద్ధంగా చేసుకొని దానికి ఎన్ని ఫండ్స్ అవసరం అని చెప్పి 16 కోట్ల రూపాయలు మాజీ సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చెబుతాం దాన్ని కూడా ఇంతవరకు ముందు తీసుకోవాలి. నేను చాటకాలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేకు, ఇప్పుడున్న లీడర్లకు, ఇప్పుడున్న గవర్నమెంట్. ఈరోజు తాండూరు ప్రాంతం పూర్తిగా నాశనం అవుతుందంటే ఇప్పుడున్న పాలకుల నుంచే ఈరోజు ఇబ్బందులు అవుతున్నాయి. ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఆయన స్పందిస్తుంది. ఏ విషయమైనా వచ్చి రోడ్ల విషయంలో కూడా కాదు. చూడండి, ఆ రోజు మనము బస్ స్టాండ్ నుంచి వెళ్ళి చించోలి రోడ్ వరకు మొత్తం వెళ్తే ఇమీడియట్గా 26 కోట్లు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి రోడ్ మొత్తం రోడ్ వైడింగ్ చేయించడం జరిగింది, డ్రైనేజ్ కట్టడం జరిగింది. ఈ రోజు మీరు ఏ పని చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఉన్న చైర్మన్లు కానీ, ఇప్పుడు హడావుడే కొంతమందికి ఎదురైతే అక్కడ పోయారు, వాళ్ళ స్వలాభావం చూసి పోయారు. అంతేగాని ఈరోజు వాళ్ళు తాండూరు ప్రాంతాన్ని ఈ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఉన్న నాయకులకు ఎవ్వరికి లేదు. కావున ఇప్పుడున్న మా కొంతమంది ₹1 కోటి తీసుకొచ్చిన వర్కులు చేస్తున్నారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండవది, మాకు SDF టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ఉన్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు అయినా కానీ ప్రతి గ్రామానికి వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి గ్రామానికి 50 లక్షల చొప్పున, అంటే దాదాపు 18 నుండి 20 కోట్ల రూపాయలు మా తాండూరు మండలానికి వచ్చినాయి. ఆ సందర్భంగా కొంతమంది ప్రజానాయకులు కానీ, కాంట్రాక్టర్లు కానీ పనులు చేసి
కంప్లీట్ అవుతున్నప్పుడే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన మూలాన మనము ఇవ్వలేకపోయినాము, వాళ్ళ బిల్స్ రిలీజ్ చేయలేకపోయినాము. అయిన తర్వాతనే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే దగ్గర 12 నెలలు 10 months అవుతున్నది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు మీకు ఇస్తలేదు. కొంతమంది సర్పంచులు అయితే భూములు అమ్ముకొని అప్పుడు ఎట్లలో నిధులు సమకూర్చుకొని వాళ్ళు పనులు చేసింది. ఆ పనులు మొత్తం గ్రామాలు చాలా డెవలప్ అయినాయి. అయినా కానీ ఇప్పుడు కూడా బిల్స్ ఇస్తలేదు. దీని సందర్భంగా మనం ఏమనుకున్నామంటే రానున్న రోజుల్లో రోహిత్ అన్న గారి ద్వారా కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి, రెవెన్యూ గారికి, పంచాయతీ శాఖ దగ్గరికి పోయి వాళ్ళు ధైర్యంగా ఉన్నారని చెప్తూ తప్పకుండా రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో అందరికీ బిల్స్ వచ్చేటట్లు చూస్తామని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. డేవిడ్ మండపం నుంచి వార్డుకు 36 కోట్లు ఇచ్చాము. 36 కోట్లలో సగం వార్డులో పనులైనాయి, సగం వార్డులో పనులు కాలేదు. ఆ సగం వార్డులో పనులైన కాంట్రాక్టర్లకు అమౌంట్ ముట్టింది, కొంచెం ముట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పటి ఫండ్స్నే, ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు రోహిత్ ఉన్నప్పుడు 100 IMAX లైట్ ఇచ్చింది, వార్డుకు 100 IMAX లైట్ ఇచ్చాం. మరి స్పెషల్ ఫండ్ కింద 25 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే చౌరస్తా నుంచి కాంజాపూర్ గడ్డ వరకు, ఇటు అంతరం వరకు 4 సైడ్ల 24 crores అప్పుడు చేసిన డ్రైనేజ్ ఉన్నాయి. ఆ పనులని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మీకు తెలియదు, ఇప్పుడు గతంలో ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని వార్డుల్లో పనులు మీలే కాంట్రాక్టర్లు కడితే ఆ 250 మీటర్లు, ఎగ్జాంపుల్ మా వార్డులో 250 మీటర్లు పని మిగిలింది. పని మీద మొన్న వర్షాలు వస్తే ఖాళీ వాళ్ళందరూ ఉద్యోగం చేసిన ఒక వార్డులో 100 మీటర్లు, ఒక వార్డులో 90 మీటర్లు, ఒక వార్డులో 50 మీటర్లు నేను ఎమ్మెల్యేగా 5 లక్షలు ఇచ్చి పెట్టినని చెప్తున్నారు నాయకులు. అసలు ఏ జీవోలు ఇచ్చిన ఒకసారి మనకు చూపిస్తే ఎమ్మెల్యే అదే వార్డు వేయగా లేకుంటే అన్ని వార్డు వేయగా అది పాత వర్క్లోనే కంటిన్యూ చేపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ వరకు బీటీ రోడ్ పెట్టాం, సీసీ బీటీ, అది సగం కంప్లీట్ అయింది. కాంట్రాక్టర్గా పెడితే ఒక అమౌంట్ రాలేదు, నేను ఇస్తానంటున్నాడు ఆయన. అదే పాత పనులనే రిపీట్ చేసి దానికి ఉన్న నాయకులు చూపిస్తున్నారు. వీళ్ళు తెచ్చిన 9-10 నెలలు అవుతుంది, ఏ ఒక్క జీవో తెచ్చి మాకు చూపించచ్చు. గతంలో మొన్న ఇనాగ్రేషన్ చేస్తున్నాం, సగం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన ఫండ్ పెట్టి ఇనాగ్రేషన్ చేసాం. మేము ఏం కోరుతున్నామంటే మేము డెవలప్మెంట్ గురించి అంటున్నాం, ఆ డెవలప్మెంట్ చేసి చూపించండి. పాత వర్క్లో ఉన్నాయని కొత్త వర్క్ ఏవీ లేవు. ప్రతి వార్డులో 36 కోట్లు పెట్టింది, ఒక్కొక్క వార్డు 1 కోటి రూపాయలు పెట్టింది. ఆ 1 కోటి రూపాయల సగం పనులని, మిగతా సగం పనులు కాదు. ఆ కాంట్రాక్టర్ పేమెంట్ చేస్తే ఆ డబ్బులు వస్తే మళ్ళీ 30 వార్డు డెవలప్ అవుతుంది. అదేవిధంగా బోరింగ్ వేసినాం, 42 బోర్లు వేసినాం. డిఎఫ్టీ ఆ అమౌంట్ ఇంతవరకు రాలేదు. మున్సిపల్ ఇనాగ్రేషన్ కట్టినాం డబ్బులు, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. మున్సిపల్ నుంచి ఎటువంటి ఫండ్ రాకుండా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా 36 వార్డుని తాండూ డెవలప్ కావాలని చెప్పి 36 వార్డుల 1 కోటి రూపాయలు పెట్టింది. సగం వార్డు అనేది సగం వార్డు కాదు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కోరుకున్నది ఒకటి, నీకు అన్ని వార్డులు అంతే సమానం, అన్ని వార్డులు చేసి ఆ పాత ఫండ్లకు పేమెంట్ చేసి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం హెలికాప్టర్లు దొరకలేవని అంటున్నారు. తాండూరు వచ్చి మనోహర్ రెడ్డి బర్త్డే చేయడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, కానీ 9 మంది 9 గంటలు వరదల్లో చిక్కుతే హెలికాప్టర్ దొరకలేదనే మాట అనడం ఎంత సిగ్గుచేటు. ఒక మంత్రులుగా ఉండి ఒక ప్రభుత్వం నడిపించే వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? ప్రజలకు వీళ్ళు ఏం మురగ పెడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తున్నారు. టిఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో 400 జూట హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఆ చెప్పిన చూచా తప్పకుండా చేయాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఎస్డిఎఫ్ ఫండ్ తాండూరుకు వచ్చినాయో అవి క్యాన్సిల్ చేయరాదు. మనోహర్ రెడ్డి గారికి ఇంకోసారి చెప్తున్నాం, అవి క్యాన్సిల్ చేయరాదు. అవన్నీ కూడా బిల్లు ఇప్పించే బాధ్యత మనోహర్ రెడ్డి గారికి. మరి లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లని ఇందిరా పార్క్ లో ధర్నా ఉంటుంది. రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా పెట్టడానికి సిద్ధంగా ఉందామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిసుకుంటారు. జై హింద్.